మనం తీసుకొచ్చిన ఆకులు. ఇదిగో మందు వచ్చి ఇలా ఉంటుంది. జతిన్కి ఎక్కువ కాళ్ళ దగ్గర అయితే చూడండి తరపల్లాగా వస్తాయి ఇలాగా. ఇదంతా కూడా త్వరగా తగ్గాలని కోరుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు బ్లాగ్ ఏంటంటే జతిన్కి సల్తం అయితే వచ్చింది కదా, దానికోసము ఉదయం వెళ్ళిన మందు అయితే తీసుకొచ్చాను. మా నాటు మందు మా గిరిజన ప్రాంతంలో అదంతా కూడా ఇస్తూ ఉంటారు. సో ఈ మందు అయితే తీసుకొచ్చాను. ఇది తీసుకొచ్చి తినిపించాలంటే డైరెక్ట్ ఇంకా అలానే తినిపించకూడదు అనమాట. దీనికి సంబంధించిన ఒక ఆకు అయితే ఉంటుంది, మేమైతే సంకి ఆకు అనేసి అంటాము. ఈ సంకాకులో పెట్టి కాల్చి దాన్ని ఇస్తారు. 3 ఆకులు తీసుకోవాలి. ఒక ఆకులు వచ్చి మామూలు ఆ మందు తీసుకొచ్చాం కదా, ఆ మందులో వచ్చి మనకు సోడపిండి ఉంటుంది కదా, దాంట్లో పెట్టి అది నూరిన తర్వాత దాంట్లో కలిపేసి ఒక ఆకు పైన పెడతాము. దానిపైన ఇంకో ఆకు కప్పేసి ఇలా పొయ్యి పైన పెట్టి కాల్చేసి ఇస్తారనమాట, దాన్ని తిప్పకుండా. సో ఇంకో ఆకులు మంచి తినడానికి అనమాట. సో ఈ 3 ఆకులు అయితే తీసుకుంటున్నాము. ఒకే చెట్టు దగ్గరవి, అవి వేరే చెట్టు దగ్గర అయితే కాదనమాట, ఒకే ఆకులు సంఖ్య ఆకులు. సో ఇవి తీసుకుందామని చెప్పేసి నేనైతే బయలుదేరి కొండకైతే వెళ్తున్నాను. సో చూడండి, చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? ఇప్పుడైతే ఈ ఆకులు తీసుకొని మనం ఇంకా ఇంటికి అయితే వెళ్దాము, పదండి. నేను వెళ్తున్న దారి అయితే చూడండి ఎలా ఉందో. ఇక్కడ నడవడానికి కొద్దిగా భయంగా ఉందన్నమాట. ఏంటంటే ఇలాంటి దగ్గర పాములు కూడాను వచ్చి ఉంటాయి. సో దానివల్ల భయం వేస్తుంది. తప్పదు, ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడ ఉన్నాయో ఏంటో కూడా తెలియట్లేదు. మా వాళ్ళైతే అలా వెళ్ళాక ఒక జోరే ఉంటుంది, అంటే కాలువ ఉంటుంది, అక్కడే ఈ ఆకులన్నీ కూడా ఉంటాయని అన్నారు. సో వెళ్ళి చూద్దాం, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వెతుకుదాం అక్కడ ఉన్నాయో లేదనేది. ఇక్కడ కొన్ని కొక్కులు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను ఆగండి. ఈ కానగ చెట్టు అయితే చనిపోయింది చూడండి. ఈ కిందనే ఈ కొక్కులు అయితే ఉన్నాయన్నమాట. చిన్నవి, తినవైతే కాదు, పిచ్చి కొక్కులు వైట్గా ఉన్నాయి ఇవి. ఇదైతే చాలా పెద్దది ఉంది. ఇది చూడండి, కింద నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇది కొక్కులు అయితే మా వాళ్ళు తినరు. ఇక్కడ నత్త కూడా ఉంది. ఇది ఏ నత్త, ఇటు 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 తిరుగు అద్ది. ఇక్కడ నుంచి కొన్ని గండ గురుగలు అని అంటాము, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట చెట్టు పైన. కొక్కులు అయితే వైట్గా బాగున్నాయి. ఇలా ముందుగా అయితే వెళ్తున్నాను. ఎటు చూసినా సరే ఆకులు అయితే కనిపించట్లేదు. చెట్లు అయితే ఉన్నాయి కానీ ఆ చెట్లు అయితే కావన్నమాట, వేరే వేరే చెట్లు అయితే కనిపిస్తున్నాయి. దారి అయితే ఉంది ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి. మా వాళ్ళ ఆవులు తర్వాత మంచి వాళ్ళు తిరుగుతుంటారు కదా కట్టెల కోసం, ఆ దారి అయితే ఉంది. ఆ దారి నుంచి ఇంకెలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ముందుకెళ్ళి చూద్దాం, ఒకవేళ ఉంటే తీసుకుందాము, లేదంటే వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుందేమో. ఇక్కడ ఒక పనస చెట్టు అయితే ఉంది, వెనకాల అక్కడ ఒకటి ఉందన్నమాట. ఈ చెట్టుకు అయితే మంచిగా పనసకాయలు అయితే కాసినాయి చూడండి. ఈ చెట్టు కాయలు అయితే నేను ఎప్పుడు తినలేదు, బురదన లేకుంటే ఖజ్జన అనేది తెలియట్లేదు. పైన అయితే చాలానే కాయలు అయితే ఉన్నాయి. సరే, సూర్యుడు కూడాను ఇక్కడ ఉన్నాడు అనమాట, కానీ కనిపించినట్టుగా ఇలా కమ్ముకొని పోయి ఉన్నాడు. ఈ కింద నుంచి చూడండి, గత 2 రోజుల నుంచి వర్షాలు పడడం వలన వాటర్ అయితే ఇలా వెళ్తుంటుంది. ఇదైతే కొండ కాలువ అనమాట. చాలా పెద్ద కొండలు అయితే ఉంటాయి మా మాయవల ఊర్లో. ఈ కొండల నుంచి వస్తుందన్నమాట, పైనుంచి చిన్న కాలువలో ఉంది. మనమైతే ఇలా దిగి ఇంకా ముందుకైతే వెళ్దాము. సో ఇటు ఎక్కడో ఆ చెట్టు అయితే ఉందని అన్నారు. ఆకులు అయితే తీసుకొని ఇంకా వచ్చేద్దాము. చూడండి, ఇది వచ్చిన వర్షానికి ఆకులన్నీ కూడాను ఇలా తీసుకొచ్చింది. వర్షాలు వస్తే మాత్రం చాలా పెద్ద ఇదైతే వస్తుంది. ఇక్కడ ఏదో పక్షులే వచ్చిండే చూడండి. ఈ చాపరాయి పైన, ఈ రాయి పైన అయితే ఇలా తడిపిస్తున్నాయి. ఇది ఏంటో తెలియదు. పక్షులు లేకుంటే ఏవైనా జంతువులు వచ్చి ఉండాలి నాకంటే ముందుగా. చూసారా, ఇలాంటి చోట రావడానికి కూడా భయం వేస్తుంటుంది. దారి అయితే లేదు, ఎటు నుంచి వెళ్ళాలో. ఇలా మధ్య నుంచి వెళ్దామంటే అవ్వట్లేదు. చూద్దాం, ఇటు నుంచి దారి ఉన్నట్టుంది. ఇలా ఇంకా పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇటు కాసంతా చూస్తున్నాను, ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఏ చెట్టుకు చూసినా సరే అవిలా కనిపిస్తున్నాయి నాకు, కానీ ఆకులు అయితే కావన్నమాట. చూడండి, పెద్ద అడవి అయితే ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చి బొడ్డె చెట్టు, పిల్ల బొడ్డే అదని సెంటర్ మా వాళ్ళు. ఈ కాయలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో పదండి, ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇదే దారి గుండా ఇంకా నడిచి వెళ్తున్నాను పైకి. కొద్దిగా భయంగానే ఉంటుంది కొత్త అడవుల్లో. మా మాయల ఊర్లో వస్తే అంతగా నేను తిరిగాను, కానీ తప్పదు, ఈరోజు అవసరం వచ్చింది కాబట్టి ఇంకా వెళ్ళాల్సి
వస్తుందన్నమాట. అదండి వెళ్ళి ఆకులు ఉంటే ఆకులు తీసుకొని మనం ఇంటికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ నడిచి చాలాసేపు తర్వాత ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నాను. ఇక్కడ ఈ ఆకులు అయితే ఉన్నాయి, ఇవైతే తీసుకుందాము. చెప్పాను కదా మీకు సంఖ్యాకులు అనేసి, ఆ సంఖ్యాకులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మా ఊర్లో అయితే దగ్గరలోనే ఉంటాయి, కానీ ఇవి మా అత్త వాళ్ళ ఊర్లో చాలా దూరం, ఇవి ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట. దగ్గరికి 1 కిలోమీటర్న్నర నడిచాక ఈ ఆకులు అయితే కనిపించాయి నాకు. ఇక్కడ ఉన్నాయని అన్నారు కానీ అంత వెతుకుతున్నాను. ఈ చెట్లు కొట్టడం వల్ల ఇవి అంతా కనిపించట్లేదు. ఎవరో చెట్లు అయితే కొట్టేశారు, దానివల్ల చిన్నగా ఉన్నాయన్నమాట, మొక్కల్లాగా వచ్చినాయి. అక్కడ నుంచి పైకి రావడానికి ఇంకా ఆయాసం అయితే వస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి, ఇక్కడైతే ఉన్నాయి ఆకులు. ఇవే సంకాకులు ఇలా అవుతున్నాయి. ఈ పక్కన ఒక చిన్న కొమ్మ అయితే ఉంటుంది, అది ఇది. ఈ ఆకులు వచ్చి 3 అయితే తీసుకోవాలి. 2 ఆకులు వచ్చి మామూలు, ఒకటి కాల్చడానికి, 2 ఆకులు కిందన పైన పెట్టి కాల్చడానికి, 1 ఆకులు తినడానికి అనమాట. అది ఇవైతే తీసుకుందాము. చూడండి ఇలా అయితే ఉంటాయి ఆకులు. ఈ ఆకు ఒకటి కొద్దిగా మంచిగా తీసుకుందాం. పెద్ద అయితే అవసరం లేదు, చిన్నవి చాలు మనకు. ఇది ఈ 2 ఆకుల్లో పెట్టి అయితే మామూలు కాల్చేస్తారు. 1 ఆకులు వచ్చి రాగి పిండి కలిపిన ముద్ద, తర్వాతనేమంచి ఇంకో సైడ్నే ఇంకో ఆకు పెడతారు. అది దించిన తర్వాత ఇంకో ఆకులో పెట్టేసి తినిపిస్తారు అనమాట, ఈ 3 ఆకుల్లో. సో ఇవైతే మనం ఇంకా తీసుకొని మనం ఇంకా ఇంటికైతే వెళ్దాము. పదండి ఫ్రెండ్స్, ఇవి తీసుకొని ఇంకా ఇంటికైతే వస్తాను. మా బంటిగాడు అయితే ఇక్కడ ఉన్నాడు అనమాట. ఇవి చూడండి చక్కగా నిన్న కోసం మామిడికాయలు అయితే ఇలా తినేస్తున్నాడు. చిన్న ఇలా ఏం చేస్తున్నారా రేయ్ చెప్పురా, ఏం చేస్తున్నారు నువ్వు? రేయ్ చెప్పురా, ఎందుకు వచ్చావు? అది తినేస్తున్నారు చూడండి. దారి ఒక్కతే పోరా, నీ మామిడికాయలు తినేస్తున్నాడు. ఎవరు అది కొడుతుంది నాకు? చూడదు, మేమే తినేస్తుంది నీ మామిడికాయలు. దిగ వెళ్ళి పట్టుకెళ్ళు, పట్టుకో తిక్క వెళ్ళిపోయింది. చిట్టు కూడా వస్తుంది. ఇదిగో మా గుండు బాస్ అయితే ఇంకా పడుకున్నాడు. ఏ బాబు లేవు, ఇప్పుడు కురుపులు అయితే తగ్గిపోయి బాగానే అయింది. లెగ్వా మంది తీసుకొచ్చాను నీకు. దాజా తినరా, టైం అయిపోయిందిరా. 7 గంటల వరకు పడుకుంటే నీ స్కూల్కి ఎప్పుడు వెళ్తావు ఇలాగ ఉంటే? దా. సో ఇప్పుడైతే ఈ మందంతా కూడా ఏ విధంగా చేస్తున్నారు అనేది మీకు చిన్నగా చూపిస్తాను. పదండి. మనం తీసుకొచ్చిన ఆకులు ఇదిగో, మందు వచ్చి ఇలా ఉంటుంది. ఇది తర్వాత నుంచి ఇదిగో ఈ వేరు అనమాట. ఈ వేరు ఇప్పుడు బాగా నూరాలి, మామూలు ముద్దలాగా రావాలన్నమాట. నూరేసాక మనము ఆ పిండి అన్నాను కదా, రాగి పిండి, అందులో కొద్దిగా కలిపేసి తినిపించాలన్నమాట కాల్చి. ఈ 3 ఆకుల్లో పెట్టి తీసుకొచ్చిన మంది అయితే నిర్మల్ ఇక్కడ తయారు చేస్తుంది. కడిగేసావంతా? కడిగేసాను, శుభ్రం కడిగేసింది, ఇలా పెట్టింది. ఆ వేరైతే ఫస్ట్ ఇచ్చేస్తుంది అనమాట. ఇది మనకు ఒక పేస్ట్ లాగా రావాలి. ఆ తొక్కలనేది తీస్తా, లేదంటే ఇంకా తీయాలి? తొక్క తీయాలా? ఆ వేరైతే అంత బేగ్స్ అవ్వదు కదా, ఇది అవ్వదు. ఇది తర్వాత ఈ ఆకులు అనమాట. కారం నవ్వుతుంది, గుర్తుకొస్తుంది నాకు, చేతి కారం తయారు చేసింది. ఈ ఆకులు కూడా అక్కడ కలిపేసి నూరాలి. వాటర్ ఏం చేయక ఇంకా అది చిన్న ముద్దలాగా రావాలి. నూరేసాయి. ఇప్పుడైతే ఆకులు కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇలా పేస్ట్ లా తయారు చేస్తున్నాను. నీకు బాబు నాటు మందులు అయితే దేగిగా రంగం అంటావా, ఏ పేస్ట్ అవ్వంటావా? ముద్దగా రాదనమాట. రాయి కడిగా కదా, నీదంతా కూడా అక్కడ ఉండి కొద్దిగా వాటర్ లాగా వస్తుంది. తిన్న సిట్ అయితే వచ్చారని చూస్తున్నారు ఇక్కడ. హాయ్ చిటి, చిటి ఇటు చూడు, చూడదు అది. అయిపోయిందా? ఇలాగ అయిపోయింది. జతిని కూడా ఇంకా బ్రష్ చేయలేదు. బ్రష్ చేసిన వెంటనే ఇంక ఇది కాల్చి తినిపించాలన్నమాట. ఏదో తిన్న తర్వాత. జతిన ఇప్పుడే లేచావు కదరా? ఇప్పుడే లేచావా? పర్లేదు. ఎప్పుడు ఇదేం చేస్తున్నారు నాన్న? ఇది బెండకాయ తీసుకొచ్చా, దొండకాయ తీసుకొచ్చాను చేస్తున్నాడు. పద బ్రష్ అయిపోతున్నానా, పదరా. ముద్దగా పేస్ట్ అయితే తయారు చేస్తాం. ఇప్పుడైతే ఇదిగో ఆకులు తీసుకోవాలి, తీసేసుకో. ఎక్కువ కాదు కాబట్టి చిన్నది వచ్చింది చూడండి.
ఇది కూడా తినడో తెలియదు. తింటాడు, మాట వింటాడు. చూసినా చూడు పేడ తీసుకోలేదు. ఎక్కడ వెళ్ళండి? పొలాలకా? దేనికి? మందు పెట్టిన తర్వాత ఇదిగో ఈ రాగి కడియం కూడా పెట్టలే. చేతికి ఒకటి కాలుగా ఒకటి తగ్గుతుంది కదా. సల్తింకి ఇది పెడతారు. రాగి బిందె ఉంటే రాగి బిందెలో నీళ్ళు పెట్టి స్నానం చేపిస్తారట, తగ్గుతుంది. ఇది చింతపండుతో నిర్మల అయితే కడుగుతుండేది, బాగా కర్రీగా అయిపోయి ఉండేవి. వాళ్ళ తాత వాళ్ళు ఇచ్చారు అనమాట. ఇది ఎక్కడో పెట్టుండేది, దాసి ఉండేనా ఇచ్చారు. మాకు ఉండే పారేసాను. ఇది బాగా వచ్చింది మరి. రాగి బిందె ఉంటే ఇంకా బాగుంటుంది. బాగా వచ్చింది. ఇది ఏంటంటే ఈరోజు మందు తీసుకొచ్చాం కదా, ఆ మందులో దీంతో కూడాను కలిపి చేయాలన్నమాట. ఉడకబెట్టేసి అది ఒళ్ళు మొత్తం రాయాలి. ఈ రాగి కడియం దగ్గర పెట్టేసి ఉన్నది ఆ మందు. మంచిగా మరిగించిన తర్వాత ఆ మందు ఉందా అది ఇది కలిపి మరిగించి ఆ మందు అనేది బాబుకి ఒళ్ళంతా రాయాలన్నమాట. చింతపండుతో కడుగుతుంటే మంచిగా వస్తుంది రాగి కడియాలు కదా, బాగున్నాయి. పుట్టమని చేస్తే ఇంకా తెల్లగా అవుతాయి. పుట్టమన్నుతోటి బాగా ఉడకబెట్టలేము కదా దానికి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ మందు చక్కు కింద అయితే కాలుస్తున్నాం చూడండి. ఇక్కడైతే కొన్ని చోడపిండి అయితే తీసుకున్నారు. వరిపిండి ఉంటుంది కదా, సారీ వరిపిండి కాదు, రాగిపిండి అయితే ఉందన్నమాట. ఈ రాగిపిండి తర్వాత మందు పెట్టి కలుపుతుంది మా అత్తగారు. ఇంకా ఇదిగో ఈ మందు అయితే ఈ ఆకులో తీసుకొని నూరిన తర్వాత ఇదైతే కలుపుతుంది మా అత్తగారు. వేస్తా సరిపోతుంది. అదే అది బాగా కలుసుకున్నట్టు కలిపేసిన తర్వాత మనం తీసుకొచ్చాం కదా ఆకులు, ఆ ఆకుల్లో పెట్టి కాల్చాలి అనమాట. ముద్దగా అయితే తయారు చేసాము. ఇప్పుడు వచ్చి ఆకులు అయితే అయిపోయింది. ఇంకా దాన్ని పట్టుకొని చేసిన తర్వాత ఇంకా పొయ్యిలో పెట్టి కాల్చి దించేసి ఇచ్చేయడం అనమాట. పలసగా రాని ఇంకా చక్కులు కాల్చుకోవడం అంటారు కదా, సేమ్ అలాగనమాట. అంతే. వంట చేస్తున్నాం కదా, పొయ్యి దగ్గర పెట్టి కాలుస్తున్నాం ఇంకా అలాగనమాట. దాన్ని మనం ఇంకా తిప్పకూడదు, అది అలాగే కాలాలి. అది దించేసి తర్వాత తినిపించాలన్నమాట. ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో వంట అనమాట. వచ్చి దొండకాయలు, అక్కడ పప్పు అయితే ఉంది, పప్పులో అయితే పెట్టేస్తారు. అవేంటి? శనగపప్పు. దేనికి? ఇది వేరేనా? ఈ పప్పులు కలపరాదు. నేను ఒకటే అనుకుంటున్నాను, చూస్తే వచ్చి వేరే వేరే అనమాట. అక్కడ వేరే ఇక్కడ వేరే. ఇది పప్పు కరిపెట్టింది, ఇది నార్మల్గా. అది వచ్చి కూర కింద చేస్తారు అనమాట. రెండు కూరలు అనమాట ఈరోజు మొత్తం దీంట్లో. చిట్టి అయితే బాగా చూస్తుంది ఇక్కడ వచ్చింది. హాయ్ చిట్టి. చిట్టి హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ చెప్పమా. అమ్మా కోపం వచ్చింది. డ్రీమ్ డ్రీమ్ చేయి. బైక్ నడుపుతుంది. అబ్బా కొట్టేసింది నాకు. ఫ్రెండ్స్, ఇదైతే పూర్తయిపోయింది. చక్క అయితే కాల్చాం అనమాట. చూడండి, ఇదిగో ఇలా కాల్చాము. దీన్ని ఇప్పుడు జతినికి తినిపిద్దాం. ఇక్కడ కలిపేస్తా అవుతాం. ఇదిగో ఇందులో వచ్చి ఈ కంచు, ఈ ముత్త దగ్గర చింతపండు కొద్దిగా కలిపేసాము. చింతపండు తర్వాత 2 రాగి కడాయిలు అయితే ఉన్నాయి కదా, అవి అయితే ఇక్కడ పెట్టేసాము. వేడి నీళ్ళు అనమాట. ఇది ఈ మంది అయితే ఇక్కడ పెట్టేసి ఏమో ఈ చింతపండు రాగి కడియము తర్వాత ఏమేసి కంచు ముత్త ఇక్కడ పెట్టేసి మంది అయితే కలిపేసాము. ఇది వచ్చి ఒళ్ళంతా కూడా రాయాలన్నమాట, పోయాలి. ఈ చక్క వచ్చి తినిపించాలి. చిట్టి కూడా తినిపించాల్సింది కదా. చిట్టి కూడా తినిపించండి. అదిగో వచ్చేసింది రా బుల్లోడా. ఎక్కడ వెళ్ళుండా చిట్టి? ఒకసారి చిట్టికి చూపించి ఏం తింటుందో. చెప్పు. ఎవరు ఇచ్చారు? ఇదొక తిండిపోతు, అదొక తిండిపోతు. ఈ చక్కు పైన ఉన్న ఆకు అయితే మొత్తం తీసాము చూడండి. మరేమంటారు, పిట్టమంటారు. ఇది ఇలా మంచి కాల్సాం. ఇదైతే జతినికి తినిపిద్దాం. తినిపించిన తర్వాత అది రాయాలి. తినిపించాక తినేనన్నా నాకు కొంచెం ఏం కాదురా, బాగానే ఉంటుంది, తినండి. నాకు కొంచెం నీకెందుకు? నాకు కూడా ఉంది ఉంది నీకు. వాడు తిన్నాడు పెద్దవాడు. తింటాబు నువ్వే తిన్నా అన్నది. జతిని చెప్పిన మాట కూడా ఆ ఒంటికి వచ్చింది చూపించట్లేదు కానీ
ఎందుకులని చూపించట్లేదు, చాలా ఎక్కువగా రెడ్గా ముద్దల్లా వచ్చిందనమాట ఒళ్ళంతా కూడా. ఈ సల్తేం వచ్చినప్పుడల్లా కూడా మా వాళ్ళు అయితే ఈ విధంగా చేసి తినిపిస్తారు. ఒకసారి మా నాన్న ఇచ్చినప్పుడు తినిపించాము, కొన్ని సంవత్సరాల వరకు అయితే రాలేదు, మరలా ఈ సంవత్సరం వచ్చింది ఈ నెలలో అనమాట. ఈ వర్షం స్టార్టింగ్ తర్వాత ఈ చల్లదనం ఇదంతా కలిసి ఇలా వచ్చింది అనుకుంటున్నాను. చల్లదనంలో ఉంటే ఎక్కువ వస్తుంది కదా అది, దుద్దగుంటుంది. వేడి కాలంలో రాదు. ఓకే, అక్కడికే వెళ్దాం అయితే వేసుకోవటం వేడికి. నీ స్కూల్కి వెళ్ళాలి మరి అక్కడ. ఎగ్జిట్ కాలుకి తొక్కుతున్నా, ఇసుక అయిపోతుంది. అది కూడా తినాలి నాన్న, తింటే ఇది రాసేద్దామే. ఇది ఇక్కడ ఉన్నదంతా అయితే మొత్తం అంతా కూడా కలిపేసింది మా అత్తగారు. ఇప్పుడైతే జతిన్కి ఒంట్లో రాసేద్దాము. ఆ చెక్క అయితే మొత్తం తినేసాడు అనమాట. దానన్నా నిలబడతారా? చల్లగుందా? ఏం కాదు కదా, గోకేస్తుందా? అన్నింటితో రాసేస్తారు. రోజు నీ స్నానం చేస్తావు కదా, అలాగనమాట. సో ఇది మా గిరిజన ప్రాంతాల్లో నాటు పద్ధతి, నాటు మందులు అయితే కొన్ని పద్ధతులు అయితే ఇలానే ఉంటాయన్నమాట. దానివల్ల ఇలా చేయాల్సి వస్తుంది. చిట్టి కూడా తినిపించాను, తినేసా చిట్టిని. ఇది మొత్తము నోట్లో పట్టుకొని ఉంది. ఇది జెంట్స్ని ఎప్పుడు తింటావరా? తింటారా నాన్న? జతిన్కి ఎక్కువ కాళ్ళ దగ్గర అయితే చూడండి తరపల్లా వస్తాయి ఇలాగా. ఇది ఇలా రావడం వల్ల ఇలా చేస్తున్నాము. ఇదంతా కూడా త్వరగా తగ్గాలని కోరుకోండి ఈ నాటు మందుతో. ఒకవేళ అప్పుడు కూడా తగ్గకపోతే ఇంకా మరలా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి, దెబ్బ తగిలింది అన్నకి. ఇదంతా కూడా ఇంకా ఇప్పుడు తర్వాత మంచి మిగిలి ఉంటే సాయంత్రం కూడా రాయాలన్నమాట. ఇప్పుడు ఈ రాగి కడియం అయితే పెట్టిస్తుంది మా అత్తగారు. చేతికి పెడతా కాలుక కానీ చేయికా. నెంబర్ 1 రాగిలో ఉంది చూడండి, గట్టిగా ఉంది అత. చూడరా. ఓకే, ఇంతకు ముందు ఒకటి ఉండింది, అది కలర్ మొత్తం పోవడం వలన పడేసాము. ఇప్పుడు లేకుండా పోయింది. పర్లేదు అలా కొన్ని. ఇంకోటి ఉంది కదా, అది కాలుకేసేయండి. అది బాబు కాలుకి పట్టదురా, కాలుకి పట్టదా? పెట్టేస్తారు చేయికి. పెట్టేసుకోవాలి. పాపం జతిన్ అయితే ఇలాగ అయిపోయాడు మొత్తానికి. కడేలా తెలుసుకున్నాడు. ఇది బాగున్నది, తక్కువ ఇది లూజ్ ఉన్నది. తీయకనే అవి అలాగుంచు, తీయకూడదు, అలాగుంచాలే. అప్పుడు తీసేద్దాం, లేదంటే అలా ఉంచుకుంటాం. తీయకూడదు. వెళ్ళు ఇప్పుడు వెళ్ళు, మంట దగ్గర వెళ్ళేసి పక్కన కూర్చో, అక్కడ వంట చేసే దగ్గర వెళ్ళు, స్టూల్ వేసుకొని కూర్చో. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రోజు వ్లాగ్ అయితే ఇదన్నమాట. ఇలా సల్తం వచ్చినప్పుడు మా వాళ్ళు అయితే ఈ విధంగానే ఈ నాటు మంది తీసుకొచ్చి ఈ విధంగా ఈ పద్ధతి అయితే చేస్తారనమాట. అలాగని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళకుండా ఉండరు, హాస్పిటల్ కూడా వెళ్తారు, ఈ ప్రయత్నం కూడా చేస్తారనమాట. సో మొత్తానికి అయితే ఈ విధంగా చేస్తారు, అది తగ్గుతుంది. సో నెక్స్ట్ ఇది తగ్గిందా లేదా, ఎలాగుంది అనేది నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. జతిన్కి మందు వాడటం వల్ల తగ్గిందా లేదనేది. సో చూసారు కదా, ఈ వ్లాగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చింటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మరలా మీ ముందుకు అయితే ఉంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.